తెలంగాణలో యూరియా కష్టాలకు రైతులు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. వరంగల్ జిల్లా చింతనెక్కొండ గ్రామంలో ఎన్ని రోజులైనా యూరియా దొరక్క రైతులు పత్తి పంటను పీకేస్తున్నారు. ఎంతో కష్టపడి పత్తి పంట వేస్తే సమయానికి యూరియా బస్తాలు లభించడం లేదు. దీంతో విసిగిపోయారు. సమయానికి యూరియా వేయకపోవటం వల్ల పత్తి పంట ఎర్రబడి కాత పూత లేకుండా పోయింది. నెల రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్న కట్టలు దొరక్క పత్తి పంటను తొలగిస్తూ ఉన్నారు అన్నదాతలు. ఇగో అన్ని తీస్తున్నా, ఇగో మొత్తం మక్కలు వేసి అని చేస్తాం. మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చేసిన మోసాలు మాకు ఎక్కడేం జరగలేదు. మేము పత్తి బిస్తున్నాం. రైతు నేను ముఖ్య హెమ్ల కొడుకు, నేను చింత లేకుండా ఉట్టితండా అట్లా. యూరియా దొరక్క పత్తి పంటను పీకేస్తున్నారు రైతులు. ఎంతో ఆవేదన చెందుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆవేదనతో కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్ లో. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. హిమబిందు, యూరియా దొరకకపోవడంతో తన 2 ఎకరాల పత్తి పంట ఎర్రబడి పూత కాత రాకుండా ఖరాబ్ అవుతుండడంతో కళ్ళ ముందే చూసి ఆవేదన చెంది ఆ పత్తి పంటను పీకిన ఘటన వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామ శివారులోని ఉట్టితండకు చెందినటువంటి బుక్య బాలు అనే రైతు ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. తనకు చెందినటువంటి 10 ఎకరాల భూమిలో 8 ఎకరాలు వరి సాగు చేస్తున్నాడు, 2 ఎకరాల పత్తి సాగు చేస్తున్నాడు. పత్తి పంటకు సరైన సమయానికి వర్షాలు సమృద్ధిగా కురిసిన సమయానికి ఈ యొక్క యూరియా దొరకకపోవడంతో, యూరియా వేయకపోవడంతో పత్తి పంట పూర్తిగా ఎర్రబడి పూత కాత రాని పరిస్థితి. ఇప్పటికే మిగతా వాళ్ళ పంటలన్నీ కూడా పూత కాత వస్తే తన పంటకు రాకుండా ఎర్రబడడంతో ఆ పంటను పీకి వేసి మరో పంట వేయాలనే ఆలోచనతో ఆ యూరియా కష్టాలతో తన కుటుంబం అంతా కూడా ఆవేదన చెంది పెట్టుబడి పెట్టిన ఆ పత్తి పంటను మొత్తం పూర్తిగా పీకేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. నిత్యము రైతుల ఆవేదన మాత్రము తగ్గడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంతో పాటు అటు మహబూబాద్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాద్ 3 నియోజకవర్గాలను అయితే తీవ్రమైన యూరియా కొరతతో ప్రతినిత్యం ఏదో ఒక చోట రైతులు అగచాట్లు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే లేచి 3 గంటలకు 4 గంటలకు పోయి చెప్పులు, పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు క్యూ లైన్లలో నిల్చునే పరిస్థితి అయితే ఉంది. యూరియా కష్టాలు అయితే అటు ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదంటూ ఆవేదన చెందుతూ నిత్యం రైతులు రోడ్ల మీద ఉండే పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. హిమబిందు, ఈ యొక్క పర్వతగిరి మండలంలోని ఉట్టితండ బాలునాయక్ చేసినటువంటి ముఖ్య బాలునాయక్ చేసినటువంటి పత్తి పంటను పీకేసిన ఘటన చూసి మిగతా రైతులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని సొసైటీ వద్ద రైతులు బారులు తీరారు. కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు నానా అగ్గచాట్లు పడుతున్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని సొసైటీ కేంద్రం వద్ద యూరియా బస్తాలు సరఫరా చేస్తున్నారని తెలవడంతో రైతులు, మహిళలతో పాటు వృద్ధులు యూరియా బస్తాల కోసం సొసైటీ వద్ద బారులు తీరారు. తెల్లవారుజామునే రైతులు తరలివచ్చారు.